హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో ఉసిరికాయ పప్పు ఏ విధంగా తయారు చేయాలండి నేను సింపుల్ మెథడ్లో చెప్పేస్తాను. ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతుంటాయి కదా, ఒకసారి తప్పకుండా ఈ విధంగా ఉసిరికాయ కాంబినేషన్లో పప్పు తయారు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయల్ని నేను వేడి నీటిలో వేసి ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేస్తున్నాను. వీటిని బాయిలింగ్కి పెట్టేసి ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దాంట్లో నేనైతే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని మనం పసుపు, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, వీటిలో కారం అనేది మనం పచ్చిమిరపకాయల కారం అనేది వాడతాము. సో పచ్చిమిరపకాయలను వేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు చూడండి, ఉసిరికాయలు కూడా ఈ విధంగా ఉడికిపోవాలి. ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన ఉసిరికాయలను మనం చూడండి ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. అంటే ఇంత పర్ఫెక్ట్గా ఉడకాలి. నేను కొన్నిటిని మాత్రమే ఇలా ముక్కలుగా చేసి పక్కన పెడుతున్నాను. చూడండి, ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. దాంట్లో ఉసిరికాయలను వేసుకొని మన పప్పుకి తగ్గట్టు ఉసిరికాయలు పచ్చిమిరపకాయలు కలిపి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ముందు పప్పులో కూడా మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలని ఉడకబెట్టిన నీళ్ళని కూడా పడేయకుండా అలా పక్కన పెట్టుకోవాలి. చూడండి, పేస్ట్ ఈ విధంగా తయారైంది. నేను ఒక 3 ఉసిరికాయలను ఉడకబెట్టిన వాటిని ఈ విధంగా పక్కకు పెట్టాను. ఇవి డైరెక్ట్గా పప్పులో వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వీటిని దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకున్న దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను నేను. కొన్ని ఎండుమిరపకాయలు కూడా. ఇలా వీటన్నింటినీ కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకుని సన్నగా తరిమిన టమాటా ముక్కలు, నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి. ఆ టమాటా ముక్కలను కూడా దీనిలో యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. కావాలంటే టమాటాని పప్పులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన ఉసిరికాయలు పక్క పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటాలతో పాటు ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి మనం తాలింపులో యాడ్ చేస్తున్నాము. ఇంకా తాలింపు ఏమి ఉండదండి, ఇదే తాలింపు. ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసుకున్నటువంటి ఉసిరికాయ, పచ్చిమిరపకాయలని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా. ఇలా పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి. ఇప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి. మనకు పప్పుకు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలపాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మనం లిడ్ పెట్టేసి వేయించుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసినాక చూడండి, అంతా బాగా మగ్గిపోయింది కదా, టమాటాలన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు, ఈ మిశ్రమాన్ని మనం ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. మీకు పల్చగా కావాలంటే పల్చగా, లేదంటే ఇంకా చిక్కగా కావాలంటే చిక్కగా కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని బాగా 2 నిమిషాల పాటు కలిపేసి ఈ టైంలోనే సాల్ట్ సరిపోతుందా లేదా అంటే ఒకసారి చెక్ చేసుకొని, నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఉసిరికాయలని ఉడకబెట్టుకొని పక్కన వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని చూడండి, ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనియాలి. అంతేనండి, వేడివేడిగా ఉసిరికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందండి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి